నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దినారు రేటు దూసుకుపోతూ ఉందన్నమాట. ప్రస్తుతం యుద్ధం కారణంగా చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నమాట. దీంతో కువైట్ దినార్ రేటు కూడా రికార్డు స్థాయిలో దూసుకొని వెళుతూ ఉంది. అలాగే నిన్న ఒకానొక సమయంలో మనం చూసుకుంటే దినారు రేటు 312 రూపాయలకు చేరుకుందని చెప్పేసి స్థానిక మీడియా అయితే పేర్కొంది. కువైట్ చరిత్రలోనే రికార్డులు తిరగరాస్తూ దినార్ రేటు దూసుకుపోతూ ఉందని చెప్పేసి, మరోవైపు రూపాయి మనం చూసుకుంటే రోజు రోజుకు క్షీణిస్తూ ఉందన్నమాట. ప్రస్తుతం చమురు ధరలు పెరగడం, అలాగే 88% చమురు మనం చూసుకుంటే ఇండియా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉందన్నమాట. దీనివల్ల రూపాయి విలువ పడిపోయి డాలర్ మరియు దినార్ రేటు దూసుకుపోతూ ఉన్నాయని చెప్పేసి, డాలర్తో రూపాయి మారకం విలువ 95 రూపాయల 97 పైసలకైతే చేరుకుంది. అలాగే డాలర్ చరిత్రలో చూసుకున్నా కానీ ఇదే అత్యధికమని చెప్పేసి విశ్లేషకులు అయితే తెలుపుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో యుద్ధం ఆగిపోయి చమురు ధరలు తగ్గితే తప్పితే కానీ ఈ యొక్క దినారు రేటు కావచ్చు, డాలర్ రేటు ఇప్పట్లో తగ్గేలా లేదని చెప్పేసి, ఎందుకంటే ప్రపంచంలో ఏది కొనుగోలు చేయాలన్నా సరే కానీ డాలర్ ద్వారా మాత్రమే లావాదేవీలు జరుగుతాయి కాబట్టి డాలర్ కూడా రికార్డు స్థాయిలో దూసుకుపోతూ ఉంది. మరోవైపు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బంగారం కూడా మనం చూసుకుంటే విదేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటూ ఉంటాము. అలాగే సంవత్సరం వరకు ఎవరు బంగారం కొనుగోలు చేయవద్దు, పెట్రోల్ డీజిల్ను పొదుపుగా వాడాలని చెప్పేసి, అలాగే వంట నూనె ఏదైతే ఉందో దాన్ని కూడా పొదుపుగా వాడాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అమెరికా మరియు ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం మరింత ముదురుతుందని చెప్పేసి విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. అలాగే ఈ యొక్క యుద్ధం త్వరగా ఆగిపోవాలని చెప్పేసి ప్రపంచ దేశాలు అయితే కోరుకుంటూ ఉన్నాయన్నమాట. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో అది ఓపెన్ చేసిన తర్వాత నౌక రవాణా ఏదైతే ఉందో యథావిధిగా కొనసాగుతాయో అప్పుడు చమురు ధరలు తగ్గి, అలాగే దినార్ రేటు కావచ్చు, డాలర్ కావచ్చు తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నిపుణులు మరియు విశ్లేషకులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.